హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మనకి డిన్నర్లోకి జనరల్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ అవి తింటాం కదా. మేము బ్రేక్ఫాస్ట్లు మానేసాం కాబట్టి డైరెక్ట్ డిన్నరే బ్రేక్ఫాస్ట్ లాగా తింటున్నాము అనమాట. ఓన్లీ లంచ్లోకి రైస్ అలా తింటున్నాము. అందుకని మార్నింగే ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఒక 10-15 నిమిషాలు మినపప్పును మంచిగా నాకు కడిగేసి నానబెట్టేసి తర్వాత ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకుని మార్నింగ్ 9 o'clock అట్లా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ నైటు 7:30 అవుతుందండి. ఇప్పటివరకు మంచిగా పిండి పులిసిపోయింది. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా పిండిని దోశ పిండి బ్యాటర్ లాగా చేసేస్తాం కదా. ఇడ్లీలు పెట్టేస్తాం. ఇడ్లీ పిండి అయింది కదా, ఆకలి వేస్తుంది. అందుకే అట్లా ఒకటైతే ఇంకొకటి మాట్లాడేస్తున్నాను. ఇట్లా మూతకి ఇంకొక మూత ఎక్స్ట్రా పెట్టేసుకుంటే వేడి అవుతుంది. ఇదిగోండి ఇడ్లీకి కాంబినేషన్ పల్లి చట్నీ. దానికోసం పల్లీలు వేయించుకున్నాను, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కొత్తిమీర రెండింటిని కూడా వేయించుకున్నాను. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇవి రెండు చల్లారిన తర్వాత చట్నీ వేసుకున్నాము. దీనికి ఆల్రెడీ పప్పుచారు మార్నింగే చేసాం. ప్రతి ఇడ్లీలు పెట్టేస్తాను.